మూడేళ్లుగా వైఎస్ జగన్ పై జరిగిన దుష్ప్రచారం ఎట్టకేలకు పటాపంచలైంది. చేని తప్పుకు నిందలు మోసిన వైఎస్ జగన్ నిజాయితీ తేటతెల్లమైంది. రాజకీయం కోసం చంద్రబాబు, పవన్, నారా లోకేష్, ఎల్లో మీడియా కలిసి నిర్మించిన అబద్ధాల పుట్ట బద్దలైంది. సినీ ప్రముఖులను వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు అవమానించారంటూ జరుగుతోన్న ప్రచారం ఫేక్ అని తేలిపోయింది. పచ్చమూకల ప్రచారం చేసిన అబద్ధాలేంటి, ఆనాడు జరిగిన అసలు వాస్తవాలేంటి? లెట్స్ వాచ్. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు 2022 ఫిబ్రవరి 10న సినీ ప్రముఖులతో సమావేశం నిర్వహించారు. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో సినీ ఇండస్ట్రీ తీవ్రంగా నష్టపోయిన సందర్భంలో సినీ పరిశ్రమకు కావాల్సిన సపోర్ట్ కోసం ఈ సమావేశం నిర్వహించారు. చిరంజీవి అంతకు ముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో సతీ సమేతంగా వచ్చి కలిసినప్పుడు చేసిన ప్రతిపాదన మేరకు ఈ సమావేశం జరిగింది. సినిమా టికెట్ ధరలను పెంచాలని సినీ ప్రముఖులు కోరారు. విశాఖకు సినీ ఇండస్ట్రీని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే భూములు కేటాయిస్తామని, కార్మికుల సంక్షేమానికి కూడా సహకరిస్తామని ఆ సమావేశంలో వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఆ సమావేశంతో ఇండస్ట్రీకి సంబంధించిన అనేక సమస్యలు పరిష్కారమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారితో జరిగిన ఈ సమావేశం 1-to-1 సమావేశం చాలా సంతృప్తికరంగా చాలా బాగా జరిగింది. ఒక సోదరుడుగా ఆయన నన్ను ఆహ్వానించి విందు భోజనానికి అండ్ ఆయన నాతో సంభాషించిన తీరు కానీ, నాకు ఆప్యాయతను కనబరిచిన విధానం కానీ నాకు అత్యంత సంతృప్తి ఇచ్చింది. అలాగే దగ్గరుండి శ్రీమతి భారతి గారు వడ్డించడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా ఇంత ఆప్యాయత కనపరిచినటువంటి ఆ ఇద్దరికీ సభాముఖంగా నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అయితే ఈ సమావేశం ముగిసినప్పటి నుంచి చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్లు తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. చిరంజీవిని అవమానించారంటూ పదే పదే గోబెల్స్ ప్రచారం చేశారు. చిన్న సినిమాలు, సినిమా థియేటర్లను బ్రతికించడానికి వైఎస్ జగన్ ఆ రోజు సమావేశం నిర్వహించారు. దాన్ని కూడా ఇండస్ట్రీని అవమానించారంటూ పవన్ కళ్యాణ్ ఆయన సినిమాలకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్లలోనూ, రాజకీయ వేదికల్లోనూ దుష్ప్రచారం చేశారు. చంద్రబాబు డైరెక్షన్లో అప్పుడు ఇప్పుడు నడిచే పవన్ స్వయంగా తన అన్న చిరంజీవి సమావేశాన్ని తన రాజకీయం కోసం వాడుకునే ప్రయత్నం చేశారు. అసెంబ్లీ సాక్షిగా కూడా చంద్రబాబు ప్రాపకం కోసం దేనికైనా దిగజారే కామినేని శ్రీనివాస్ అదే ప్రచారం చేశారు. బాలకృష్ణ కూడా ఈ అంశంలో నోటికొచ్చినట్టు చిరంజీవిని అవమానిస్తూ మాట్లాడారు. అయితే చిరంజీవి స్వయంగా ఓ లేఖ విడుదల చేసి వైఎస్ జగన్ ఎలా సహకరించారో, ఎంతలా గౌరవించారో స్పష్టం చేయడంతో చంద్రబాబు, పవన్, బాలకృష్ణకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆనాడు సమావేశంలో హాజరైన సినీ నిర్మాత, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి కూడా చిరంజీవి చెప్పిన మాట వాస్తవమన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ మా సినిమా కళాకారులు గాని, చిరంజీవి గారిని గాని ఎవరిని కూడా అవమానించలేదు. చాలా గౌరవించారు. సత్యం. ముఖ్యంగా చిరంజీవి గారు తీసుకున్న రోలు సెల్యూట్. హోల్ హార్టెడ్ టెలింగ్. మేమందరూ అటు వెళ్ళాం, సమస్యలను చెప్పాం. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించారు. పేరు నాని గారితో మాట్లాడి ఏం కావాలో మొత్తం తీసుకోండి, అన్ని మనం చేద్దాం అని కూడా చెప్పారు. ఇది జరిగిన సత్యం అండి. మరోవైపు అసెంబ్లీలో అడ్డమైన అబద్ధాలు చెప్పిన కామినేని శ్రీనివాస్ పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో దిగొచ్చారు. చిరంజీవి చెప్పిన అసలు నిజంతో అభాసు పాలైన కామినేని తన వ్యాఖ్యలను అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ను కోరారు. మొన్న సభలో నేను ప్రస్తావించిన కొన్ని విషయాలు అపార్థాలకు దారితీసిందనే అభిప్రాయం కలిగింది. కాబట్టి సంబంధిత విషయాలను రికార్డు నుంచి తొలగించవలసిందిగా కోరుతున్నాను. గత 3 ఏళ్లుగా తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళు మాత్రం ఇంకా తీరు మార్చుకోలేదు. కనీసం పశ్చాత్తాపం కూడా కనిపించడం లేదు. తన సోదరుడు చిరంజీవిని అవమానించిన ఎమ్మెల్సీ నాగబాబు స్పందించలేదు. అటు డిప్యూటీ సీఎం పవన్ కూడా ఈ అంశంపై నోరు మెదపడం లేదు. ఇండస్ట్రీ విషయంలో గత ప్రభుత్వం నిర్దిష్టమైన, శాస్త్రీయమైన నిర్ణయాలను తీసుకుని జీవోలు జారీ చేసింది. చిన్న సినిమాలు, చిన్న థియేటర్స్ ని సంరక్షించడమే కాకుండా ప్రేక్షకులపై అనవసర భారాన్ని నియంత్రించింది. కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కత్తిగట్టి వ్యవహరిస్తోంది.